30 సంవత్సరాలుగా నిరాధరణకు గురైన పగడాలపేట శ్రీ సీతారామాలయాన్ని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల రూపాయల నిధులతో ఆధునీకరిస్తున్నట్లు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామం పగడాలపేట శ్రీ సీతారామాలయం వద్ద ఆలయ ఆధునీకరణ విగ్రహ ప్రతిష్ఠ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అతిథులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్, సానా సతీష్ బాబు తనయుడు సానా నందు, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్లు పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ఆలయ ఆధునీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలు నిరాధరణకు గురైన ఆలయాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఆలయాన్ని అభివృద్ధి చేసి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు రాములయ్య, కమిటీ సభ్యులు నాటి వెంకటరమణ, చెక్క సతీష్ బాబు, గేదెల దశధర్ రావు, పగడాలపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు. మన సానా సతీష్ ఫౌండేషన్ సతీష్ గారు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కలిపి చేస్తుందండి. ఇది పగడాలపేటలో ఇది యాక్చువల్గా అయితే 30 సంవత్సరాల నుంచి గుడి కట్టారు, కానీ వీళ్ళకి విగ్రహాలు ప్రతిష్ట అవ్వలేదండి. గుడి కూడా అలాగా వీళ్ళు ప్రతి సంవత్సరం ఏదో శ్రీరామనవమికి జస్ట్ ఏదో ఫొటోస్ పెట్టుకుని ఆ రోజు అలా చేసుకుంటున్నారు. ఇది మన సానా సతీష్ గారి దృష్టికి తీసుకొచ్చారు. తీసుకున్న సానా సతీష్ గారికి ఒకసారి వెళ్ళమన్నారు. వెళ్తే వీళ్ళందరికీ మాకందరూ చాలామంది చేస్తా అంటున్నారు, కానీ చేయటం లేదంటే 30 ఏళ్ళ నుంచి ఇలా జరుగుతుంది. కానీ అంటే అప్పుడు వెంటనే మా సతీష్ గారితో మాట్లాడి మొత్తం మీ ఇద్దరు కలిపి చేద్దామంటే కంపల్సరీ శ్రీరామనవమికి విగ్రహ ప్రతిష్ఠ జరగాలని ఆయన అన్నారు. అలాగే మనం మార్చి 20వ తారీఖుని 10 గంటల 8 నిమిషాలకు ఉదయం జరుగుతుందండి. ఆ రోజుకి కరెక్ట్గా 20 నెల రోజులు ఉందండి. ఆ రోజుకి మనం విగ్రహ ప్రతిష్ఠ చేసి పగడాలపేటలో వీళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నారు. 2 నెలలు వీళ్ళకి తర్వాత మనం చేసి ఇచ్చామంటే ఆ గుడిని వాళ్ళే చూసుకుంటారు. ఈ పగడాలపేటలో భక్తి చాలా ఎక్కువ. వీళ్ళకి ఇలా ఈసారైనా మనం 30 ఏళ్ళ నుంచి జరిగింది ఈ నెలలో చేయాలని మా ఉద్దేశం. ఇది జరిగాక మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ రోజు మళ్ళీ మేము 20వ తారీఖు అంటే మార్చి 20 వెంకటరమణ మూర్తి అన్న పేరు. మాది పగడాలపేట గ్రామం అండి. గత 30 సంవత్సరాలు బట్టి ఈ గుడి నిర్మించి ఉందండి. ఇప్పుడు వరకు దీనికి విగ్రహ ప్రతిష్ట ఏదీ లేదండి. ఇది ఇంతవరకు 2-3 వచ్చారండి. కొంతవరకు చేసి వెళ్ళిపోవడమే తప్ప దీన్ని విగ్రహం చేస్తామని లేదండి. మా వంతు చేద్దామన్నా ఎదరికొచ్చి చేసి మాకు ఇది లేక ఇప్పటి వరకు అలా అయిపోయిందండి. ఇప్పటికన్నా ఇప్పుడు సానా సతీష్ గారు, హరీష్ గారు వచ్చి దీనికి స్పందించి మీరు ఉండండి వెనకాల మేము చేస్తామని చెప్పేసి ఎదర ఉండి నడిపిస్తున్నారు సార్. అలా అధీరులు ఇది అవుతుందని ఇప్పుడు కూడా దేవుని స్మరించి మేము చేస్తున్నాం సార్. వాళ్ళకి ఏ కార్యక్రమం వచ్చినా మేము ఎదురుంటామని చెప్పేసి దానికి మీడియా పరంగా కూడా చెప్తున్నాం సార్.